వెల్కమ్ టు 55 టీవీ న్యూస్. దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో గల వెంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుజ్జేపల్లి వెంకయ్యమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుజ్జేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుజ్జేపల్లి మాట్లాడుతూ ప్రభువు నడిపించిన మంచి మార్గంలో మనమందరం నడవాలని అన్నారు. అనంతరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు పాస్టర్లకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ శ్రీమతి గొల్లపాటి సుధారాణి, అచ్చయ్య, దేవదానం, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాష, మాజీ ఎంపీపీ దేవదానం, పలువురు పాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పిక్చర్ కార్పొరేషన్ కాశీ గారికి చైర్మన్ గారు చేతులు చూపిస్తున్నారు. తప్పడం కూడా అదేవిధంగా ముడమూరు పాదనకు అలాగే తానూరు మండలం ముడమూరు చిన్నబాబు మాజీ శాసనసభ్యులు శివప్రసాద్ గారికి, అలాగే మన జడ్పీ చైర్పర్సన్ బుజ్జేపల్లి వెంకయ్య గారిని ప్రేమపూర్వకంగా మన పాస్టర్స్ నాయకులు అలాగే రాజకీయ నాయకులు సన్మానిస్తున్నారు. అందులో చెప్పలు ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్కి సమావేశంలో వహించిన ప్రభుత్వ గారికి, రాష్ట్ర గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన చింతపల్లి గారికి, నిజంగా ఇక్కడ వచ్చేసిన దైవజనులు పాస్టర్లకి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మన చింతపల్లి గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు వినాలనిపిస్తాను ఉంది, కానీ లంచ్ టైంలో ఇంకా కొనసాగమని చెప్పలేదు. నిజంగా చాలా మంచి వాక్యాలు, మంచి సందేశం ఇచ్చారు. చింతపల్లి గారు మరి అభినందనలు. అదేవిధంగా ఒక 50,000 డొనేషన్ చేసినందుకు కూడా మరి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అందరికీ ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఎన్నో దేవుళ్ళు ఉన్నా కూడా ప్రపంచం మొత్తం ఎక్కువగా ఆరాధించి పూజించే ఏకైక దేవుడు ఒక యేసు. ఎందుకంటే ఈరోజు ఐక్ష మాల వేసుకుంది, నేను వేసుకున్నాను. మేము మా కుటుంబంలో ముఖ్యంగా ఐక్ష మాల వేసుకున్నా కూడా మేము యేసుక్రీస్తుని పూజించి దైవంగా చూసుకునే వాళ్ళు మేము ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఆ దేవుని విశ్వసిస్తుంది. ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఒట్టును పోవాలి, సమస్యలు పరిష్కరించడం కోసం ఆ దేవుని కూడా బోధించుకుంటాం. మా ఫ్రెండ్ పక్కన మా చేగుతులో బాబు దగ్గర చెప్పేసి ఒక వయసు అంటాడు, మాకు ఏం సమస్య వస్తే మొబైల్ కొంచెం తీసుకొస్తాడు, బైబుల్ తీసుకొచ్చి తలాపం పెట్టుకోవాలా, రాత్రి పనుకోండి, రేపు ఫ్రెష్ అయిపోతా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నా గురించి చూపించినప్పుడు పనుకోవడం, ఉదయాన్నే దేవుడు అదే దారి చూపిస్తున్నాడు కాబట్టి ఆ దేవుడిని కూడా, ఆ దేవుడిని, ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటాము. మాకు కూడా ఆ దేవుడు మాకు ఎప్పుడు విధాలుగా సహాయం పొందుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా బుజ్జేపల్లి సుబ్బారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు కానీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఎప్పుడైనా చర్చిలకు అవసరం అయితే ఆయన చర్చిలకి బండ్లు కానీ, స్లాబ్ వేయడానికి ఐరన్ కానీ, సిమెంట్ కానీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన నేర్పిన ఎన్నో మంచి పనుల్లో కూడా దైవజనులు సహాయం చేయడం ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి నేను గారు, అమ్మగారిని ఎప్పుడు మీ అందరికీ సేవ చేసుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తామని చెప్పి సభకు తెలియజేస్తుంటారు. ఎందుకంటే నేను ఏ గ్రామానికి పోయినా ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరినీ మమ్మల్ని అభిమానించి గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి బుజ్జేపల్లి కుటుంబం కూడా ఎప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం పిలిచి ఆహ్వానించేందుకు కేక్ కటింగ్ కూడా చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా
అందరికీ 21వ తేదీ ఈ నెల 21వ తేదీ జగన్ సార్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ పాస్టర్లందరికీ కూడా పట్టు పంపిణీ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము. అందరూ దయచేసి కుటుంబ సమేతంగా రావాల్సింది కోరుకుంటూ మా కొత్త గృహం కట్టుకున్నాం దర్శలో మీరు కూడా వచ్చేసి ఆ ప్రాంతాన్ని పావనం చేసి మీ అందరూ ఆశిస్తున్న మా కుటుంబం మీద ఆ ఇంటి మీద ఇవ్వాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.